హాయ్ మామ, దసరాకి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన కాడి నుంచి కుదురుకున్నాం కదా మామ, ఏదో ఒక దోల పని చేయాల్సిందే. అందుకనే మా ముగ్గురు అన్నయ్యలని తీసుకొని నేనైతే కొబ్బరి తోటకి అయితే వచ్చేసాను. సో ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద కాలువ ఉంది. ఆ కాలువ దాటేసరికి మా తలపైన తోక్కొచ్చింది. వీళ్ళు ముగ్గురే అనమాట మా అన్నయ్యలు. కోసిని చాలా వచ్చే కిందకి. జాగ్రత్త జాగ్రత్త. ఆగకపోతే వచ్చాయి నా తొక్కలో వచ్చాయి అంత రిస్క్ ఎందుకు కానీ వచ్చాయి అది కాయలు అయితే ఫ్యాన్ పండుగ పట్టుకో మాకు కింద అమ్మయ్యా. ఏసయ్యా నాకు రీఛార్జ్ చేయమా జాగ్రత్త కాలు ఎక్కడ అనుకున్నా ట్రై చేద్దాం. ఎత్తుకుంటారు వాటిలో సరే మనోడు రాలేదుగా. ఆడబట్టిపోతే గోగలో పట్టిరారా సూపర్గా ఉన్నాయంట. మొత్తం పోయేటట్టున్నాయి. బాగుంటాయి. ఇక్కడ నా స్టావ్ ఉంటుంది. కొద్దిగా పెట్టుకుని కరపలతో పెట్టుకుని అలాగే కట్ట పొజిషన్లో ఉన్నాను. నీళ్ళు బండ నీళ్ళైతే సూపర్ ఉన్నాయి, తీయగా ఉన్నాయి. అక్కడ పెట్టింది. చిన్న బొక్కే ఉంది, కొంచెం పెద్ద బొక్క చేయాలి దీన్ని. అనే కొంచెం పెద్ద బాక్స్ చేయని ఇది మీద పోతున్నాయి. అది తీయాలి తొడులాగా. పడిందా అట్లా తీయాలి. ఇది కొద్దిగా అంచులు తీసేసి నీళ్ళు పోతాయి. కరపలు పెట్టి కూర్చుంది ఉండి. చాలా ఉన్నాయి. చాలు. మా సుబ్బారావుని అయితే చాలా కష్టపడుతున్నాడు. బండి తాళం పెట్టేస్తున్నాడు. కొంచెం పెద్ద బొక్క. బాగా పెద్ద వచ్చే పొడుచు తాగి అకాయ కూడా తాగి వచ్చే మరి పొడుచుకో. డ్రింక్ అత్త మళ్ళీ చెప్తున్నట భాష ఫోన్ చేసిన డ్రింక్ మీరు ఏది ఉన్నావుగా వచ్చుగా. నేను ఊళ్ళోకి వచ్చి ఫోన్ చేస్తా. బయటకు వచ్చాక బయలుదేరాలి.